ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆనందా, ఏంటక్కా? మరేం లేదా ఆనందా, దసరా పండుగొస్తోంది కదా, ఇంట్లో ఉన్న నగలన్నీ ఓసారి మెరుగు పెట్టించి ఇస్తే కోడళ్ళు పండక్కి వేసుకుంటారు కదా. అవునక్క, సరిగ్గా గుర్తు చేశావు. నేను మొన్న మధ్య అనుకున్నాను గాని మళ్ళీ ఆ విషయమే మర్చిపోయాను. సరే ఆనందా, ఆ సేటు గారికి కబురు చేసి రమ్మని చెప్తాను. అలాగే అక్క, పిలిపించు. సేటు గారు, ఇవేనండి మెరుగు పెట్టాల్సిన నగలు, ఒకసారి చూసుకోండి. సరేనమ్మా. అన్నయ్య, అయ్యో సేటు గారు, నగ విరిగిపోయిందేంటండి? అదేనమ్మా, నాకు అర్థం కావడం లేదు. బంగారం అయితే ఇలా విరగదే, ఎందుకో ఈ బంగారం నాకు అనుమానంగా ఉంది. అయ్యో, ఇది మరీ అనుమానించే బంగారమేం కాదండి. మా ఇంట్లో బంగారం 4 తరాలుగా మా కుటుంబంలో సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్న ఆర్నమెంట్స్ అండి ఇవన్నీ. కావచ్చు, కానీ ఇది మాత్రం ఒరిజినల్ గోల్డ్ కాదమ్మా, రోల్డ్ గోల్డ్. సేటు గారు, ఒకసారి సరిగా చూడండి. ఇవి రోల్డ్ గోల్డ్ అయ్యే ఛాన్సే లేదు. వీటిని ఎప్పుడూ మేము బయటకు కూడా తీయలేదు, వేరే ఎవరికి ఇవ్వను కూడా లేదు. అలాంటప్పుడు రోల్డ్ గోల్డ్ ఎలా అవుతాయి? సార్జీ, మీరు ఆ నమ్మకంతో ఉన్నారు, కానీ వాస్తవం కళ్ళ ముందే కదా ఉంది. ఇది పక్కా రోల్డ్ గోల్డ్. ఇలా ఎలా జరుగుతుంది అక్క? ఇదంతా మాయలాగా ఉందక్క. మాయగా ఉండటం కాదు ఆనంద, మాయ చేశారని స్పష్టంగా అర్థమవుతోంది కదా. మై గాడ్, అనుకున్నంత ప్రాబ్లం అయ్యేలాగే ఉంది. అయినా గత సంవత్సరం కూడా ఈ నగల్ని మనం మెరుగు పెట్టించాం, అప్పుడు బాగానే ఉన్నాయి కదా.